డియర్ టీచర్స్, నేను మీ వేణు బాలకొండ. మీరు చూస్తున్నారు వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ప్రియమైన మిత్రులారా, ఈ వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యాప్లో ట్రై మెథడ్ కోర్సు అవైలబుల్గా ఉంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నా, దాన్ని క్లిక్ చేసి ఆ యొక్క ట్రై మెథడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోనికి వస్తే, చాలామంది విద్యార్థులు నన్ను అడుగుతున్నారు, సార్ టెట్ వాయిదా పడుతుందా అని. ఇక్కడ మీరు అందరూ గమనించాల్సింది ఏంటంటే, ఈ టెట్ వాయిదాకి సంబంధించి మనం ప్రధానంగా 4 ప్రశ్నలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది, విద్యాశాఖ అధికారులు టెట్ వాయిదా గురించి ఏం చెబుతున్నారు. నెంబర్ 1, అసలు మనకేం కావాలి, టెట్ వాయిదా కావాలా వద్దా? అసలు విజేతలు ఏం కోరుకుంటున్నారు, టెట్ వాయిదాని కోరుకుంటున్నారా లేకపోతే వద్దని కోరుకుంటున్నారా? టెట్ వాయిదా పడితే డిఎస్సిపై ప్రభావం ఉంటుందా? ఈ బేసిక్ 4 క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి మిమ్మల్ని చాలా క్లారిటీ వైపు తీసుకెళ్తాయని గమనించాలి. ఓకేనా? ఫస్ట్ చూడండి, విద్యాశాఖ అధికారులు ఏం చెబుతున్నారు అంటే, విద్యాశాఖ అధికారులు ఒకటే చెప్తున్నారు, ఇప్పుడు కనుక టెట్ వాయిదా వేస్తే అది రాబోయే డిఎస్సి ఏదైతే ఉందో ఆ డిఎస్సి మీద ప్రభావం పడుతుంది. కాబట్టి టెట్ వాయిదా వేయకుండా, అంటే ఉన్న షెడ్యూల్లోనే ఈ ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎలక్షన్ జరిగేటువంటి 2 తేదీలలో మాత్రమే ఉంచి, మిగతా అన్ని తేదీలలో యథాతథంగా జరిపి, ఇది ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్ల కోసం ఆ 2 తేదీల నుంచి మిగతా యథాతథంగా జరిపి, ఆ తర్వాత ముందుకో వెనకకో ఆ 2 ఎగ్జామ్లు పెడదామనే ఉద్దేశంతో ఉన్నారు. ఆ ఫైల్ సీఎం దగ్గరకు కూడా పంపించారు. సీఎం గారు తుది నిర్ణయం తీసుకుంటే ఇది ఫైనల్ డెసిషన్ వస్తుంది. ఆల్మోస్ట్ చెప్తుంది ఏంటంటే వాయిదా పడదు, గుర్తుపెట్టుకోవాలా. సో చాలామంది ఏం కోరుకుంటున్నారు అని అంటే, నాకు తెలిసినంత వరకు 80% మెంబర్స్ అందరూ కూడా టెట్ వాయిదా పడొద్దనే కోరుకుంటున్నారు. ఓకేనా? ఎందుకంటే ఇందులో ఈ టెట్ రాసే వాళ్ళలో టీచర్ అభ్యర్థులు కూడా ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారు. ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులు యొక్క టెట్ రాయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ నడుస్తున్నాయి. ఓకేనా? ఈ సమ్మర్ హాలిడేస్లో అంటే ఇప్పుడు ఒక్క పూట బడులు నడుస్తున్నాయి. నెక్స్ట్ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయినాయి. సో నెక్స్ట్ ఏమవుతుందంటే ఫుల్గా రేపొద్దున ఎగ్జామ్ రాయడానికి కాన్సన్ట్రేషన్ పెట్టడానికి ఈ హాలిడేస్ అనేవి ఉపయోగపడతాయి. రేపొద్దున స్కూల్ పెట్టారనుకోండి వాయిదా పడితే ఏమవుతుంది, వాళ్ళు మళ్ళీ పాఠశాల కార్యక్రమాల్లో నిమగ్నమై వాళ్ళు రాయలేరు. కాబట్టి టీచర్ అభ్యర్థులు కూడా ఆల్మోస్ట్ వద్దనే కోరుకుంటున్నారు. డిఎస్సి రాసే అభ్యర్థులు ఒక 80% మెంబర్స్ ఆల్రెడీ టెట్ క్వాలిఫై ఉన్నారు. కొంతమంది మాత్రం స్కోర్ పెంచుకోవాలని చూస్తున్నారు. క్వాలిఫై అయిన వాళ్ళు కూడా వాయిదాను కోరుకోవడం లేదు. ఎవరు వాయిదాను కోరుకుంటారంటే, ఎవరైతే ఇంకా సిలబస్ నోటిఫికేషన్ పడినా, టెట్ నోటిఫికేషన్ వస్తుందని తెలిసినా కానీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో వాళ్ళు టెట్ వాయిదాని కోరుకుంటున్నారు. ఓకేనా? ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి, టెట్ వాయిదా వేసారే అనుకుందాం. వాయిదా వేసిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ పెట్టడానికంటే ముందు అప్పుడు వాయిదా వేస్తే ప్రిపరేషన్ ఏం చేస్తారు, మీరు ప్రిపరేషన్ కూడా వాయిదా వేస్తారు. ప్రిపరేషన్లో ఉండరు. ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు వాయిదా కోరుకోరు, గుర్తుపెట్టుకోవాలా. ఐ థింక్ మీరందరూ ప్రిపరేషన్లో ఉన్నారని అనుకుంటున్నా. సో కాబట్టి ప్రిపరేషన్లో ఉన్నవాళ్ళు వాయిదా కోరుకోరు. ఎందుకనంటే మీరు ప్రిపేర్ అవ్వలేదని చాలామంది, 1,00,000 మంది విద్యార్థులు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి, ఓకేనా, ప్రిపేర్ అయ్యి చాలామంది డిఎస్సి ఎగ్జామ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, లేక కొన్ని సంవత్సరాల తర్వాత ఈ డిఎస్సి నోటిఫికేషన్ పడింది. ఈ డిఎస్సి నోటిఫికేషన్ కోసం వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఓకేనా? ఇది కంప్లీట్ చేసుకోకపోతే మళ్ళీ లేట్ అయితే కొన్ని సంవత్సరాలు పడుతుంది. అప్పుడు నిరుద్యోగులకి చాలామందికి ఏజ్ అయిపోయే అవకాశం ఉంది. చదివే ఓపిక తీరిక అసలు అందరికీ ఉండదని గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఓకేనా? సో కాబట్టి ఇంకొక విషయం కూడా చెప్తున్నా, వాయిదా కోరుకోవద్దు. ఒక ఎగ్జామ్ని వాయిదా కోరుకుంటే ఇక మీరు ఎప్పటికీ చదవలేరు. ఓకేనా? ఒక్కసారి కనుక ఎగ్జామ్లో ఫెయిల్ అయితే మళ్ళీ ఎగ్జామ్స్ రాస్తూనే ఉండాలి మీరు. ఓకేనా? మళ్ళీ టెట్లో తక్కువ మార్కులు వచ్చినట్టు మళ్ళీ ఇంకా రాయాలి. అదే టెట్లో ఒక్కసారి 120, 130 తెచ్చుకున్నారనుకోండి, ఇంకా మళ్ళీ టెట్ రాసే పని లేదుగా, లైఫ్ టైం వ్యాలిడిటీ కదా. సో కాబట్టి ప్రియమైన మిత్రులారా, మనకేం కావాలి అని అంటే, మనకి టెట్ వాయిదా వద్దు, గుర్తుపెట్టుకోవాలా. విద్యాశాఖ అధికారులు కూడా ఏం చెప్తున్నారు అని అంటే, మేము టెట్ వాయిదా వెయ్యం. ఎందుకు వద్దు అంటున్నారంటే, ఎగ్జామ్ ఖచ్చితంగా జరగాల అని కోరుకున్నారు చాలామంది, లక్షలాది మంది నిరుద్యోగులు. ఎందుకంటే చాలామంది నాతో టచ్లో ఉన్నారు, ఎప్పుడు జరుగుతుందని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు చాలామంది అభ్యర్థులు. విజేతలు ఏం కోరుకుంటున్నారు, నిజంగా విజేత సాధించేవాడు, విజేత అనేవాడు ఎప్పుడైనా సరే పోస్ట్ పోన్మెంట్ని కోరుకోడు. ప్రోక్రాస్టినేషన్ ఈజ్ ద వెరీ డేంజరస్ ఫర్ ది హ్యూమన్ బీయింగ్స్. మానవ జాతి మొత్తానికి ప్రధాన శత్రువు ఏంటో తెలుసా? వాయిదాను కోరుకోవడం. వాయిదా మనస్తత్వమే ప్రధాన శత్రువు అని గమనించాలా. విజేత ఎప్పుడైనా సరే పోస్ట్ పోన్మెంట్ కోరుకోడు. మీరు విజేతలని నేను అనుకుంటున్నా. సో కాబట్టి విజేతలు ఏం కోరుకున్నారంటే, పోస్ట్ పోన్మెంట్ కోరుకోవట్ల, ఎగ్జామ్ ఇన్ టైంలో జరగాలని కోరుకున్నారు. టెట్ వాయిదా పడితే డిఎస్సి మీద ప్రభావం ఉంటుంది. తర్వాత ఆగస్ట్ కానీ జూలై తర్వాత ఆగస్టులో కానీ చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆర్ఆర్బీలు ఉన్నాయి, తర్వాత గ్రూప్ 2 ఉన్నాయి, తర్వాత ఇట్లాంటి ఎగ్జామ్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టి
ఇవన్నిటి దృష్ట్యా చూస్తే టెట్ వాయిదా అనేది కోరు గుర్తుపెట్టుకోండి. యాప్ యొక్క లింకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తుందో దాన్ని క్లిక్ చేసి వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. త్వరలో టెట్కి సంబంధించినటువంటి మెథడాలజీ మరియు సైకాలజీ టెస్టులు ఏవైతే ఉంటాయో ఫ్రీ టెస్టులు కండక్ట్ చేయబోతున్నా సిద్ధంగా ఉండండి మిత్రులారా. థ్యాంక్ యూ వనడా.